హాయ్ అండి. వెల్కమ్ టు మై వర్క్ ఫ్రమ్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీకు కస్టమ్ డొమైన్ ఎలా యాడ్ చేసుకోవాలి. కస్టమ్ డొమైన్ అంటే ఏం లేదండి. మీరు ఇలా వ్యూ బ్లాక్ చేసిన తర్వాత మీకు వచ్చే ఈ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ స్పాట్ వెళ్ళిపోయి మీకు ఓన్లీ .com, .online ఆర్ .net, .in ఇలాంటివి వస్తాయి. ఇలా మనం దీన్ని రిమూవ్ చేయడం వల్ల యూజెస్ ఏంటివి అంటే మనకు ఫాస్ట్‌గా యాడ్‌సెన్స్ అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మనం కస్టమ్ డొమైన్‌ని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా చూపిస్తాను. మీ కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకున్న తర్వాతే యాడ్‌సెన్స్‌కి అప్లై చేయండి. నేను ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మీరు హోస్టింజర్ అని సెర్చ్ చేయండి. ఓకే. ఏ బ్రౌజర్ అయినా సరే మీరు హోస్టింజర్ అని సెర్చ్ చేయండి. ఇలా చాలా వస్తాయి స్టార్టింగ్‌లో. అవేవి క్లిక్ చేయకుండా hostingr.in దీని లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ద హోస్టింగ్ ప్లాట్‌ఫామ్ మేడ్ ఫర్ యూ. దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డొమైన్. ఈ డొమైన్‌ని క్లిక్ చేయండి. డొమైన్‌ని క్లిక్ చేసి డొమైన్ చెక్కర్‌ని క్లిక్ చేయండి. ఇందులో మీకు కావాల్సిన డొమైన్ నేమ్‌ని టైప్ చేయండి. మనం ఏంటిది బ్లాగ్ ఏం క్రియేట్ చేసుకున్నాం, బ్లాగ్ ఏ నేమ్‌తో క్రియేట్ చేసుకున్నాము, డిజిటల్ అనిల్ టెక్ కదా, డిజిటల్ అనిల్ టెక్. ఈ నేమ్‌తో మనకు అడ్రస్ అనేది కావాలి. డిజిటల్ టెక్ స్మాల్ లెటర్‌లోనే సెర్చ్ చేయండి. న్యూమరికల్స్ ఎంటర్ చేయొద్దు. అంటే 9 డిజిటల్ టెక్ 222 111 ఇలాంటివి మీరు సెర్చ్ చేయొద్దు. డైరెక్ట్‌గా ఓన్లీ నేమ్ అంటే వర్డ్స్ మాత్రమే యాడ్ చేయండి. స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. ఓకే. ఆ తర్వాత సెర్చ్‌ని క్లిక్ చేయండి. .com తీసుకుంటే ఈ అమౌంట్ అనేది మీరు పే చేయాలి. ఒకవేళ మీరు .com కావాలనుకుంటే యాడ్ టు కార్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మనకు తక్కువలో ఓకే, మనం అంత పే చేయలేము. మనకు యాడ్‌సెన్స్ అప్రూవల్ కోసమే, యాడ్‌సెన్స్ అప్రూవల్ అయ్యి మనకు అర్నింగ్స్ రావడానికి మాత్రమే అనేవాళ్ళు మాత్రం తక్కువలో ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు తక్కువలో చాలా ఉంటాయి. వాటిని మనం తీసుకోవచ్చు. ఆఫ్టర్ దెన్ మీరు ఇందులో సక్సెస్ అయితే 900ది తీసుకోవచ్చు, 600 తీసుకోవచ్చు, 1000 రూపీస్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇప్పుడే కొంత అవగాహన ఉండి నేను ఫర్దర్‌గా అంటే ఫ్యూచర్‌లో ఇంకా గ్రోత్ కోసం అండ్ లాంగ్ టర్మ్ కోసం నాకు అవగాహన ఉంది అంటే మీరు .comకి వెళ్ళొచ్చు, .inకి కూడా వెళ్ళొచ్చు. బట్ మీకు ఓన్లీ యాడ్‌సెన్స్ పర్పస్ మాత్రమే నాకు ఎర్నింగ్స్ రావాలి అనే వాళ్ళకు మాత్రం .online కానీ తర్వాత .tech కానీ .xyz అండ్ తర్వాత .site ఇలాంటివి మీరు తీసుకోవచ్చు అంటే తక్కువలో. ఇప్పుడు చూడండి .online తీసుకుందాము. దీన్ని మనం యాడ్ టు కార్ట్ చేస్తాము. ఓకే. వెరిఫైయింగ్ అవైలబిలిటీ అని వస్తుంది. దెన్ కంటిన్యూ టు కార్ట్ చేయండి. ఓకే. సెలెక్ట్ హోస్టింగ్ ప్లాన్ ఇదంతా మీకు అవసరం లేదు. వాటికి ఎక్కువ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. వర్డ్‌ప్రెస్‌కి వెళ్ళే వాళ్ళకి అవి పే చేయాల్సి ఉంటుంది. మనం ఓన్లీ బ్లాగర్ త్రూ ఈ కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కంటిన్యూ టు కార్ట్‌ని క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది. మీరు తీసుకున్న డొమైన్ అనేది ఈ ప్లేస్‌లో యాడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వచ్చేసి 1 ఇయర్ చూపిస్తుంది. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ ఇలా కూడా యాడ్ అవుతుంది. 1 ఇయర్ మాత్రమే పెట్టుకోండి. దెన్ మీకు టోటల్ ప్రైస్ వచ్చేసి చూడండి 104 అనేది చూపిస్తుంది. అంటే విత్ ట్యాక్సెస్‌తో సహా 104 రూపీస్‌కి ఈ డొమైన్ అనేది మీరు తీసుకోవచ్చు. .com, .inకి వెళ్ళాలి అనుకుంటే 800 టు 750 టు 800 ఇలా అయితే పే చేయాల్సి ఉంటుంది. తక్కువలో యాడ్‌సెన్స్ అప్రూవల్ కోసమే అయితే ఇలా మీరు 100 రూపీస్‌లో ఒక డొమైన్ అనేది తీసుకొని లాగిన్ అవ్వండి. ఆర్ మీరు నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నేను గూగుల్‌తో లాగిన్ అయ్యి దీన్ని పర్చేస్ చేస్తాను. మళ్ళీ మీకు మెయిల్ ఐడి అనేది చూపిస్తుంది. మెయిల్ ఐడిని క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది వచ్చేస్తుంది. ఇందులో మీకు పేమెంట్ మెథడ్ వచ్చేసి యూపీఐ చేయొచ్చు, పేటీఎం చేయొచ్చు, ఆర్ మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ త్రూ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ త్రూ చేయొచ్చు, పేపాల్ త్రూ చేయొచ్చు, గూగుల్ పే త్రూ కూడా చేయొచ్చు. నేను వచ్చేసి యూపీఐ పేమెంట్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. మీరు పేమెంట్ చేసే కంటే ముందు కంటిన్యూ విత్ యువర్ పర్చేస్ దగ్గర అడ్రస్ని ఎంటర్ చేయండి. నేను అడ్రస్ని ఎంటర్ చేస్తాను. ఓకే. అడ్రస్, సిటీ అండ్ స్టేట్, తర్వాత మీకు ఈ జీఎస్టీ ఏం అవసరం లేదు. ఓకే. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ విత్ పేమెంట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకెంత 104 రూపీస్‌కి ఇది మీకు పే చేయమని చూపిస్తుంది. మీరేం చేస్తారు, ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి దగ్గర మీ ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ ఐడీస్ ఉంటాయి కదా, అవి ఎంటర్ చేసి డైరెక్ట్‌గా మీ ఫోన్‌పే త్రూ పే చేసుకోవచ్చు. లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పే చేస్తాను చూడండి. ఓకే. మొబైల్‌లో మీరు గూగుల్ పే ఆర్ ఫోన్‌పేలో ఇలా స్కానర్ ఓపెన్ చేసి దీన్ని స్కాన్ చేస్తే
అది పేమెంట్ అనేది తీసేసుకుంటుంది. సో వన్స్ మనం పేమెంట్ ఇచ్చేశాక కన్ఫర్మేషన్ అది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోతుంది. సో పేమెంట్ అనేది సక్సెస్ అయింది. సో చూడండి, సో మీరు ఆ పేజ్లో కూడా చూడవచ్చు. సో మన డొమైన్ అనేది సక్సెస్ఫుల్గా పర్చేస్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఆటో పేజెస్ అనేవి వస్తాయి. సో మీరు టెన్షన్ పడొద్దు, అది కంప్లీట్గా ప్రాసెస్ అవుట్ అయ్యాక మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెయిట్ చేయండి. సో బ్యాక్ వెళ్ళండి వన్స్. సో మొబైల్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే. సో ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి, ఒకవేళ మీకు డైరెక్ట్గా బ్యాక్ వచ్చేస్తే నో ప్రాబ్లం, పేమెంట్ అయ్యాక దెన్ మీరు మళ్ళీ ఒకవేళ రాకపోతే ఈ హోస్టింగ్ జర్నీ క్లిక్ చేయండి, లేదా మీరే బ్యాక్కి రండి. ఒకవేళ పేమెంట్ అయ్యాక మీకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంటే సో ఇదంతా మీరు క్లోజ్ చేసేసి జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి సో మీరు ఈ డాష్ బోర్డ్కి అనేది రావచ్చు. సో పేమెంట్ వరకు అందరు చేస్తున్నారు. సో దెన్ కన్ఫర్మేషన్ పర్పస్ మీకు ఒక మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ చేసుకోండి అని. ఆ మెయిల్లో మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈ పేజ్లో మీరు సెలెక్ట్ ప్రైమరీ డీటెయిల్స్ దగ్గర మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. ఓకే, డన్. నెక్స్ట్ మీకు ఈ వెబ్సైట్ అనేది పర్సనల్ పర్పస్ ఆర్ కంపెనీ అనేది అడుగుతుంది. సో పర్సనల్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అడ్రస్ వచ్చేసి యాడ్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ యాడ్ చేయండి. తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవాల్సిందే. సో మొబైల్ నెంబర్ని యాడ్ చేయండి. ఫినిష్ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇంతటితో మీ వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోతుంది. కంటిన్యూని క్లిక్ చేయండి. డన్ అండి, మీ వెబ్సైట్ అనేది రిజిస్టర్ అయిపోయింది. సో ఒకసారి మీరు మెయిల్ ఓపెన్ చేసి వెరిఫై చేసుకోండి. ఓకే, మీరు ఏ ఈమెయిల్తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో సేమ్ అదే ఈమెయిల్కి ఈ హోస్టింజర్ నుంచి మీకు వెరిఫికేషన్ అనేది వస్తుంది. సో అది మీరు వెరిఫై చేసుకోవాలి. ఇంపార్టెంట్, వెరిఫై యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ వెబ్సైట్. సో మీరు ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోమని అడుగుతుంది. సో దాన్ని మీరు వ్యాలిడేట్ అని కనిపిస్తుందా, వ్యాలిడేట్ టు hostinger.comని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఆ వెరిఫై లింక్ని క్లిక్ చేశాక యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, థ్యాంక్ యూ అని వచ్చేస్తుంది. ఓకే, డన్. అండ్ మీరు హోస్టింజర్లో ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. అది మీరు చూడవచ్చు అనమాట. ఓకే, అంటే మీకు ఒకవేళ పేమెంట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మెయిల్లో చూసుకోవచ్చు. సో మళ్ళీ మీరు బ్యాక్కి రండి. యువర్ డొమైన్ ఈజ్ పెండింగ్ వెరిఫికేషన్. సో దీనికి మీరు 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 15 మినిట్స్లో ఈ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఓకే, టెన్షన్ పడవద్దు, ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. సో ఇదండి మీరు డొమైన్ తీసుకోవాల్సిన ప్రాసెస్. సో వన్స్ మనం డొమైన్ తీసుకున్న తర్వాత మన బ్లాగ్లోకి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా యాక్టివ్ వెరిఫై అని వచ్చాక మీరు మళ్ళీ మీ బ్లాగర్ని ఓపెన్ చేయండి. బ్లాగర్లో ఇక్కడ చూడండి, సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. ఈ సెట్టింగ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్లో కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కస్టమ్ డొమైన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మీరు కస్టమ్ డొమైన్లో www. మీరు ఏదైతే పర్చేస్ చేసుకున్నారో వెబ్సైట్, సో ఆ నేమ్ని పేస్ట్ చేయండి. ఆర్ మాన్యువల్గా టైప్ చేసినా ఓకే, బట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు ఎలా అయితే పర్చేస్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా యాడ్ చేయండి, Ctrl+V. ఓకే, ఆ తర్వాత మీరు సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో ఇలా టెక్స్ట్ అనేది వస్తుంది. సో దీన్ని మీరు ఏం చేయొద్దు అండ్ క్యాన్సిల్ కూడా చేయొద్దు. సో ఇప్పుడు దీన్ని మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. సో క్యాన్సిల్ చేయొద్దు. సో మళ్ళీ మీరు హోస్టింజర్కి వెళ్ళండి. ఓకే, హోస్టింజర్లో డిఎన్ఎస్ నేమ్ సర్వర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి డిఎన్ఎస్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని మీరు డిలీట్ చేసేసేయండి. సో డిఎన్ఎస్ రికార్డ్ అనేది కంప్లీట్గా డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, టైప్ ఏ దగ్గర సి నేమ్ని సెలెక్ట్ చేయండి. ఈ నేమ్ ప్లేస్లో @ని తీసేసి www టైప్ చేయండి. తర్వాత ఈ టార్గెట్ ప్లేస్లో మళ్ళీ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి బ్లాగర్లో ఈ రెడ్ కలర్లో ఏదైతే టెక్స్ట్ ఉంటుందో డెస్టినేషన్లో ఉన్న కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. ghs.google.comని కాపీ చేసి ఈ ప్లేస్లో మీరు పేస్ట్ చేయండి. ఆ తర్వాత యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకే, డన్. ఆ తర్వాత ఈ టైప్ని క్లిక్ చేసి మళ్ళీ సి నేమ్ని క్లిక్ చేసుకోండి. దెన్ ఈ నేమ్ ప్లేస్లో మీరు మళ్ళీ బ్లాగర్ ట్యాబ్ ఓపెన్ చేసి ఈ నేమ్ సెక్షన్లో ఉన్న టెక్స్ట్ని తీసుకోండి, కాపీ చేయండి. ఓకే, సో @ని తీసేసి ఇది పేస్ట్ చేయండి.
ఆ తర్వాత టార్గెట్ ప్లేస్లో ఏదైతే డెస్టినేషన్లో టెక్స్ట్ ఉంటుందో ఆ డెస్టినేషన్ టెక్స్ట్ని యాడ్ చేయండి. ఇది డెస్టినేషన్ టెక్స్ట్ మొత్తం, ఈ బ్రాకెట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం యాడ్ చేయండి. ఓకే, కంప్లీట్గా ఎలా ఉందో సేమ్ అలానే కాపీ చేసి పేస్ట్ చేయండి. డన్. మళ్ళీ యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకే, డిఎన్ఎస్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, హెచ్టిటిపిఎస్ నుంచి కంప్లీట్గా మీరు ఎక్కడి వరకు కాపీ చేస్తారంటే ఈ ఏదైతే 87 వరకు కోడ్ ఉందో ఆ కోడ్ వరకు మీరు కాపీ చేసి గూగుల్ క్రోమ్లో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి Ctrl+V చేయండి, పేస్ట్. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు 4 అడ్రసెస్ అనేవి వస్తాయి, అంటే 4 పాయింట్స్ అనేవి వస్తాయి. 4 పాయింట్స్ అవి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఏవి అంటే ఇవి, ఈ 4 రికార్డ్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూడండి. సో ఈ టైప్ దగ్గర అలానే ఉండనివ్వండి, అండ్ నేమ్ వచ్చేసి అలానే ఉండనివ్వండి. ఆ తర్వాత పాయింట్స్లో వచ్చేసి ఏదైతే ఈ నేమ్ ఉంటుందో, ఏదైతే మనం సెర్చ్ చేసిన ఈ రికార్డ్స్ ఉన్నాయో, ఫస్ట్ రికార్డ్ వచ్చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. దెన్ యాడ్ రికార్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలానే ఉండనిచ్చి అండ్ నేమ్ ప్లేస్లో యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసి ఈ పాయింట్ 2 దగ్గర ఈ సెకండ్ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఈ పాయింట్ దగ్గర చూడండి 32, 34, 36, 38 సో ఇలా ఉన్నాయి. సో ఈ రికార్డ్స్ అనేవి చూడండి 32, 34, 36, 38. సో మనం మిగతా అన్ని కామన్గా ఉన్నాయి కాబట్టి సో ఈ నెంబర్స్ చేంజ్ చేసేస్తే సరిపోతుంది. సో 34 యాడ్ రికార్డ్ చేయండి. మిగతాయి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నేమ్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ 36. డన్. మనకి ఇలా టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 38. ఓకే, ఈ నేమ్ వచ్చేసి డన్. యాడ్ రికార్డ్ చేయండి మళ్ళీ. సో కంప్లీట్గా చూసుకోండి, ఇవి ఎవ్రీథింగ్ మీకు ఎలాంటి స్పెల్లింగ్స్ అండ్ ఎర్రర్స్ లేకుండా చూసుకోండి. సో దెన్ మీరు ఇలా 4 రికార్డ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ బ్లాగర్ ఓపెన్ చేసి ఈ సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, మీ కస్టమ్ డొమైన్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. ఇది బ్లాగర్ అడ్రస్ అండి. చూడండి, ఇంతకుముందు మన ఇలా blogspot.com వచ్చేది. సో నౌ నేను రీఫ్రెష్ చేసి మీకు చూపిస్తాను. ఓన్లీ .online మాత్రమే వస్తుంది, ఇలా blogspot.com రాదు. ఇలా మీరు యాడ్ చేసుకున్న తర్వాత రీడైరెక్ట్ డొమైన్ని ఆన్ చేసుకోండి. రీడైరెక్ట్ డొమైన్ని ఆన్ చేసేసి ఈ హెచ్టిటిపిఎస్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా అవైలబిలిటీ ఆన్ చేయండి. హెచ్టిటిపిఎస్ రీడైరెక్ట్ని అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, డన్. సో మళ్ళీ ఈ బ్లాగ్ని ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేద్దాము. సో కొంచెం టైం అనేది తీసుకుంటుంది, ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సో ఈ డైరెక్ట్గా మనం తీసుకున్న డొమైన్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్తోనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే అండి, చూద్దాము. సో అది కన్వర్ట్ అయిందా లేదా అనేది చూద్దాము. సో మళ్ళీ మీరు బ్లాగర్కి వచ్చి వ్యూ బ్లాగ్ని క్లిక్ చేయండి. మనం తీసుకున్న డొమైన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఇంతకుముందు ఎలా అంటే .online కాకుండా .blogspot.com ఉండేది. బట్ ఇప్పుడు చూడండి, ఇది ఉండేది ఇంతకుముందు digital_aniltech.blogspot.com ఉండేది. నౌ ఓన్లీ digital_aniltech.online, అంటే మనం పర్చేస్ చేసుకున్న డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ యాడ్ అయింది.